తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ఎలా చూడాలి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా బచ్చు శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి జోజిరెడ్డి గారికి అందరికీ నమస్తే. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అనేకమైనటువంటి అంటే రాజకీయ అంశాలు, దాంతో పాటు ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. ఎందుకోసము ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత లేదు. ఎందుకోసం ఈ యొక్క మున్సిపాలిటీలను, ఈ 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది అనే దాని పట్ల ఒక స్పష్టత లేదనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఎందుకు అంటే ఈరోజు హైదరాబాద్ నగర పరిధిని విస్తృతపరిచి ఇది ఈ భారతదేశంలోనే అత్యంత అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోల్చుకుంటే కూడా ఈరోజు కోల్కతాతో కూడా, కోల్కతా అంటే చాలా చిన్నది అనుకోండి, హైదరాబాదును విస్తరించి 2000 చదరపు కిలోమీటర్ల వరకు పెంచుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే దీనివల్ల రెవెన్యూ పెంచుకోవడానికి ఒక అవకాశం. ఎందుకంటే పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే హైదరాబాదు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పన్నులు కానీ, లేకపోతే మన దేనికైనా కూడా వసూలు చేస్తున్నటువంటి శిస్తులు కానీ, ఈ విస్తరించినటువంటి 2000 అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ పరిధిని పెంచి దాని అంతట్లో కూడా ఆ రకమైనటువంటి పన్నులు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏమంటే దానికోసం దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి భూముల రేట్లు కూడా చుట్టుపక్కల ప్రాంతంని విలీనం చేయడం వల్ల అది కూడా హైదరాబాద్ పరిధిలోకి వచ్చినప్పుడు సామాన్యుడికి మరింత భారంగా, అన్ని రకాలైనటువంటి భారంగా, రేపొద్దున కట్టుకోవడానికైనా, పర్మిషన్లకైనా, లేకపోతే లేఅవుట్లకైనా ఏది ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఆనాడు నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు 27 మున్సిపాలిటీలు అంటే 27 మంది చైర్మన్లు, 27 మంది వైస్ చైర్మన్లు, వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి, అంటే ఇంకా ఏం చేస్తారు, ఇంకా 2 నెలల కాలం ఉంది కాబట్టి ఏం చేయబోతున్నారు జిహెచ్ఎంసీని అంటే, ఒకే జిహెచ్ఎంసీ మొత్తాన్ని అంటే ఈ 2000 చదరపు కిలోమీటర్లు మళ్ళీ ఏమైనా మారుస్తారా, లేకపోతే ఏ విధమైనటువంటి విధంగా తీసుకుంటారు అనేటువంటిది ఇంకా ప్రభుత్వానికి ఒక స్పష్టత లేనట్టుంది. ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటి అంశాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ఈ పరిపాలన వికేంద్రీకరణ కోసం అంటే ఈ 1981 నుంచి అంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే తాలూకాలను మండలాలుగా అట్లా ఆ విధంగా పరిపాలన వికేంద్రీకరణ కోసం తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలాల ఏర్పాటు కానీ, గ్రామ పంచాయతీల ఏర్పాటు కానీ, నూతన జిల్లాల ఏర్పాటు కానీ, నూతన మున్సిపాలిటీల ఏర్పాటు కానీ, కార్పొరేషన్ల ఏర్పాటు కానీ, ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలనా వికేంద్రీకరణ చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పరిపాలనను కేంద్రీకృతం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే, రాబోయే ఎన్నికలలో కూడా సునాయాసంగా జిహెచ్ఎంసీని గెలుచుకోవాలి అంటే సెమీ అర్బన్ ను కూడా అర్బన్ లో కలిపేసుకుంటే కొంచెం ఎన్నికలలో గెలుపు కోసం కూడా కొంత సులువైతుందేమో, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమో అనేటువంటి అనుమానాలకు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకోసం ఈ కేంద్రీకృతం చేసింది అనేటువంటిది అయితే తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే మీరు చెప్పినట్టు పాలనా సౌలభ్యం కోసం అప్పట్లో బీఆర్ఎస్ మున్సిపాలిటీలుగా చేసి అధికార వికేంద్రీకరణ చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కలిపినప్పటికీ కూడా 3 కార్పొరేషన్లుగా చేయాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక రకంగా లాభమే కదా? అయితే ఇప్పుడు నాకైతే అట్లాంటి సమాచారం లేదు. ఇంకా 3 కార్పొరేషన్లుగా చేస్తారా, ఏ విధంగా చేస్తారు ఏంటి అనేటువంటిది. ఇప్పుడు 27 మున్సిపాలిటీలను 3గా చేస్తే అది కేంద్రీకృతమైనట్ట, మీరు అన్నట్టుగా మూడు కార్పొరేషన్లుగా చేసినా కూడా అది కేంద్రీకృతమైనట్ట, వికేంద్రీకృతమైనట్ట? విజయ్ గారు, మీరైనా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలి. పరిపాలన వికేంద్రీకరణ జరిగిందా, లేదా పరిపాలన కేంద్రీకరణ జరిగిందా, లేకపోతే
అర్బనైజేషన్ అనేటువంటి ఫీలింగ్ తోని పన్నులు కట్టేటువంటి తీరు కానీ, లేకపోతే స్థానికంగా పొందేటువంటి అనుమతులు అన్ని కూడా కేంద్రీకృతం అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి కలవాల్సినటువంటి స్థానిక సమస్యల పట్ల మేయర్ మీ ముగ్గురు మేయర్లే ఉండిపోతారు. అట్లా ఆ విధంగా మేయర్లను కలవాలన్నా ఇది పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్న ఏర్పాటా, లేకపోతే పరిపాలనను కేంద్రీకృతం చేస్తున్నటువంటి పరిపాలన పట్ల ప్రజా సమస్యలు పాలకులకు విన్నవించుకోవడము సులభతరము కాకుండా అయినటువంటి పరిస్థితిగానైతే దీన్ని చూడాల్సి వస్తుంది. అది కనిపిస్తుంది. ఓకే, రైట్.